సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మంథా వెంకటరమణారావు గారు రచించిన ఎదురుగాలి నవల వింటున్నాం కదా. ధర్మమూర్తి సూర్యముఖిల కథ ఇలా సాగుతోంది. 4వ భాగం వినండి. ఎదురుగాలి. ధర్మమూర్తి అక్క సుజాతకు చదువు అబ్బలేదు. స్కూల్ ఫైనల్ పరీక్షలో 2 సార్లు తప్పాక ఎలాగో పూర్తి చేసింది. మరి కాలేజీలో చేరక టైప్ రైటింగు, షార్ట్ హ్యాండు నేర్చుకుందామని అనుకుంది. కానీ అమ్మా నాన్న పెళ్లి చేద్దామన్న ఉద్దేశంలో పట్టం వల్ల 2 ఏళ్లు జాప్యం జరిగింది. మరింక ఊరికే కూర్చొని లాభం లేదని ఇన్స్టిట్యూట్లో చేరింది. చదువులో వెనుకబడ్డ అందచందాల్లోనూ తక్కిన వ్యవహార దక్షతలోనూ ఆమె వెనుకబడలేదు. ధర్మమూర్తి వంటి ముఖ కవలికలు, మాటల్లోనూ పనులు చేయడంలోనూ చురుకైన పిల్ల. అమ్మకి అన్ని పనుల్లోనూ సాయపడుతుంది. తండ్రికి మంచి సలహాలిస్తుంది. తీరుబడి దొరికినప్పుడల్లా స్థానిక గ్రంథాలయం నుంచి తెలుగు పుస్తకాలు తెచ్చుకుని చదువుతుంది. ఆమె భావాలన్నీ విచిత్రంగా ఉండేవి. మాట వరుసకి కొన్ని ఈ లోకంలోని మనుషులంతా కావాలని ఇడుములు పడి కష్టాలు తెచ్చుకుంటున్నారు తప్ప నిజంగా ప్రయత్నిస్తే ఏ సమస్యలు ఉండవంటుంది. ఇంకా ఏమంటుందంటే, ఆడపిల్లకి పెళ్లి కాలేదని తల్లిదండ్రులు ఎందుకు బాధపడాలి? ఎందుకు పెళ్లిళ్ళు కావటం లేదు? తమ కులం వాడు, తమ శాఖ వాడు, మంచి ఉద్యోగం ఉన్నవాడు, మంచి గుణం ఉన్నవాడు అలా ఎంచుకుంటూ వెళ్తే ఎక్కడా దొరుకుతాడు పెళ్లి కొడుకు? ఒక పాటి చదువు, నెలకు 400-500 జీతం, మంచి ఆరోగ్యం ఉన్నవాడైతే చాలు. ఏ కులం ఏ మతం వాడన్నా పర్వాలేదనుకుంటే నిమిషాల మీద పెళ్లిళ్ళు అయిపోతాయి. ఉన్నవవారి మాలపల్లె చదివాక హరిజనులంటే సుజాత మనసులో అభిమానం చోటు చేసుకుంది. అందరూ సానుభూతి చూపేవారే కాని ఎవరూ వాళ్ళని మనలో ఒకరిగా భావించరు. పైగా హరిజనులని వాళ్ళని పిలవడం వల్ల పరపతి పెరిగిందో మానిందో కాని వాళ్ళని విడిగా చూడటం జరుగుతోంది కదా. వాళ్ళకు కావలసింది ఒక దేవాలయ ప్రవేశమేనా? వాళ్ళకు కావలసిన ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. దేవాలయం ప్రవేశం ముఖ్యమైన సమస్య కాదు. ఇవాల్టి నుంచి హరిజనుడు, బ్రాహ్మణుడు, వైశ్యుడు అన్న కులం పేర్లు రద్దు చేస్తూ ఆర్డినెన్స్ పాసు చేస్తున్నామని ఏ ప్రభుత్వము అనదేం. స్వాతంత్రం రాగానే ఆ పని చేసి ఉంటే కులాల సమస్య మనకి ఉండకపోను. కానీ ప్రభుత్వమే కులాలని వేరు చేసి పాలిస్తోంది. మరి ఇవన్నీ ఎలా పోతాయి? సుజాతకి ఇటువంటి భావాలు ఉన్నప్పుడే రామశాస్త్రితో ఆమెకు పరిచయం అయ్యింది. రామశాస్త్రి జిల్లా పరిషత్ ఆఫీసులో టైపిస్టుగా ఉంటున్నాడు. వయసు 25, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేందుకు ఇన్స్టిట్యూట్కు వచ్చేవాడు. ఒడ్డు పొడుగు ఉన్నవాడు, చామన ఛాయ, ఉంగరాల జుట్టు. షార్ట్ హ్యాండ్ లోయరు పాస్ అయ్యి హయ్యర్ కట్టడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాస్టారు ఉండనప్పుడు అతడే షార్ట్ హ్యాండ్ క్లాసులు టేకప్ చేసేవాడు. సుజాత అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చెప్పేవాడు. సుజాత ఎంతో శ్రద్ధగా నేర్చుకునేది. చెప్పగానే ఇట్టే గ్రహించేది. ఓ రోజున పాఠం అయ్యాక రామశాస్త్రి అన్నాడు సుజాతతో, పదండి అలా వెళ్ళి కాఫీ తాగుదాం. సుజాత అడ్డు చెప్పలేదు. ఇద్దరు హోటల్కి వెళ్ళి ఓ మూలనున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. దోశలు చెప్పాడు శాస్త్రి. హయ్యర్ షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాక మీరేం చేస్తారు? సుజాత అడిగింది. స్టెనోగ్రాఫర్గా వెళ్ళిపోతాను, శాస్త్రి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. శాస్త్రి అన్న పేరు పెట్టుకున్నారు, మీ పని సరి అంది నవ్వుతూ. స్టెనోగ్రాఫర్ల కొరత ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఢిల్లీలో సెంట్రల్ సర్వీసెస్కి అప్లై చేసి వెళ్ళిపోతాను. ఈ జిల్లా పరిషత్కు నౌకరీ లాభం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలకు అక్కడ స్పీడ్ పరీక్ష పాస్ అయితే చాలట. ఈ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలని లేదటగా. అక్కడ కులాల ప్రసక్తి కూడా ఉండదు, సుజాత అంది. ఎన్నో కబుర్లు నడిచాయి. దోశ తినటం అయింది. కాఫీ వచ్చింది. రామశాస్త్రి సుజాతని ఒక్క ప్రశ్న అడిగాడు. సుజాత గారు, మీకెన్నో విశాల భావాలున్నాయి. అందులో ఒకటి హరిజనులంటే సింపతి. వాళ్ళని సెగ్రిగేట్ చేయకూడదని, అందరిలోనూ ఒకరిగా కలుపుకోవాలని అన్నారు. కులాలు పోవాలన్నారు. మీరు ఆచరించి చూపగలరా? ఏ విధంగానో చెప్పండి. అందము, గుణము, చదువు, ఉద్యోగము ఉన్న హరిజన యువకుడు ముందుకొస్తే అతన్ని మీరు పెళ్లాడతారా? ఆ మాటలని ఆమెకేసి ఆత్రంగా చూశాడు.
ఇతడి సవాల్ ఎందుకు చేశాడో సుజాతకు అర్థం కాలేదు. తిరిగి ప్రశ్న వేసింది. ఆ అబ్బాయి నాకు ఎదురవ్వాలి, అతడితో పరిచయం అవ్వాలి, ఇద్దరం ఒకరంటే ఒకరు ఇష్టపడాలి. మీ నాన్నగారు సంబంధం తెచ్చారనుకోండి, పెళ్లి చూపులు అవుతాయి. నచ్చితే పెళ్ళి, అంతేకాని అంతకుముందు మీ మధ్య ఉన్న పరిచయం ఏమాత్రం? ఆ కుర్రాడు ఇష్టపడగానే కట్నం కుదరగానే పెళ్లి జరిగిపోతుంది కదా. అది వేరు. ఇక్కడ మీరన్న సంబంధం నాన్న తేడుగా పరిచయం ఉండాలి. పరిచయం లేకుండా అడిగేస్తాడు ఆ కుర్రాడు, సుజాత గారు నన్ను పెళ్లి చేసుకుంటారా అని? అటువంటి పరిచయం ముందు కలిగనియండి, ఆ అబ్బాయినే అడగనియండి, అప్పుడు చెప్తాను. అయిందనుకోండి, అడిగాడనుకోండి, అనుకోవడాలు పనికిరావు. పోనీ నేనే ఆ అబ్బాయిని అనుకోండి, ఏం చేస్తారు? శాస్త్రి గారు, మీరు హరిజనులు ఎలా అవుతారు? శాస్త్రి నవ్వి తర్వాత కొద్దిగా గంభీరత వహించి అన్నాడు. నేను ఒక సంగతి మీకు కానీ మన ఇన్స్టిట్యూట్లో కానీ చెప్పలేదు. ఏమిటి సార్ అది? అంత ప్రమాదకరమైందా? అటువంటిదే. ఏమిటో, నా పేరు వల్ల మీరు నన్ను బ్రాహ్మణుడని అనుకుంటున్నారు కదూ? అవును, కారా? కాను, నేను హరిజనుడిని. ఆ మాట విని ఆమె కేసి ఆత్రంగా చూశాడు. నో, అంది సుజాత దిగ్భ్రాంతితో. ఇంకా నన్ను తప్పుకు తిరుగుతారా? వెంటనే ఇక్కడి నుంచి పారిపోతారా? సుజాత తేరుకుని అంది. శాస్త్రి అని ఎందుకు పెట్టుకున్నారు పేరు? ఆ బిరుదు లేకపోతే సిగ్గుపడాల్సిందేముంది? నా పేరు రామయ్య, కానీ ఒక రాజకీయ నాయకుడు నాన్నకి చెప్పి శాస్త్రి అని మార్పించాడు నేను హై స్కూల్ చేరేటప్పుడు. పేర్లో ఏముంది, మనసులో ఉంది, సుజాత అంది. నా మీద మీకుండే మంచి భావం పోయిందా? మంచి మనిషిని చూస్తే మంచి భావం కలక్క మానదు, కలిగాక పోదు. ఇప్పుడు నా ప్రశ్నకి జవాబు ఇవ్వండి. మిమ్మల్ని ఎన్నో నాళ్ళుగా స్టడీ చేసి మీ మంచి మనసు గ్రహించి మీ మీద మక్కువ పెంచుకున్నాను. నేనంటే ఇష్టమేనా? సుజాత అంది. అంటే మీరు నన్ను? సిగ్గుపడుతూ ఆశ్చర్యపోతూ అడిగింది. ఇలా అడగడానికి నేనెంతో ధైర్యం చేయాల్సి వచ్చింది. మీరు ఒప్పుకోకపోవచ్చు, రభస చేయొచ్చు అన్న భయం. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి, సుజాత అంది. తప్పకుండా. అంతవరకు మన స్నేహానికి అభ్యంతరం లేదు కదా? లేదు. ధర్మమూర్తికి ఎంఏలో సీటు వచ్చింది. ఎకనామిక్స్లో స్పోర్ట్స్ మ్యాన్ కోసం కేటాయించిన కోటాలో సీటు వచ్చాక చదవడమా మానడమా అన్న తర్జన భర్జన జరిగింది. సుజాతకు జిల్లా పరిషత్తులో రామశాస్త్రి పలుకుబడితో టెంపరీగా టైపిస్ట్ ఉద్యోగం దొరకడంతో తమ్ముణ్ణి చదివించమని సుజాత పట్టుపట్టింది. కాని ధర్మమూర్తి తండ్రి నారాయణరావు ఎందరినో సలహా అడిగాడు. అందరూ చదివించమనే అన్నారు. కానీ అతడు రోజు అనే మాటలు, ఎంఏలో చేర్చడానికి పుస్తకాలకు 500 ఉండాలి, ప్రతి నెల తిండికి పుస్తకాలకి తదితర ఖర్చులకి 300 ఉండాలా? నేను రిటైర్ అవుతాను వచ్చేయడు. సుజాత పెళ్లి చేయాలి కదా, 10,000 ఉండాలి. ఓ ఉద్యోగంలో స్థిరపడితే మంచిది. నా పెళ్లి గురించి నువ్వు బెంగపడుకున్నానా? తమ్ముడు చదువు కానీ ముందు. బిఏతో ఆపేస్తే ఏం లాభం? లక్షలున్నారు బిఏలు. అది అలా ఉండగా ఈ రామచంద్రం గారు పిల్లలిస్తామంటూ చెప్పవచ్చారు. ఆ పిల్లని వీడు వెంటేసుకు తిరుగుతున్నట్టు వీడు మనకి చెప్పకపోయినా ఊరంతా తెలుసు కదా. పిల్లకి వీడు తాళి కట్టక తప్పనప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో పడ్డం మంచిది. పెళ్లి 2 ఏళ్లు వాయిదా వేయొచ్చు నాన్న. తమ్ముడు ఎంఏలో ఫస్ట్ క్లాస్ సంపాదిస్తే లెక్చరర్ పోస్టు సులభంగా దొరుకుతుంది. ఆడది ఎంఏ పాస్ అయి ఎంఏ మొగుడు కావాలన్నట్టు మగాడు ఎంఏ పాస్ అయి అందుకు తగ్గ ఉద్యోగం కావాలంటాడు. ఎంఏలు 100 కొద్దీ ఉన్నారు. నా జీతం తమ్ముడు చదువుకి పంపుతాను, చదివించు, సుజాత అంది. ఇలా ఆలోచనలు నడిచాయి. అక్క సపోర్టు ఉండటం వల్ల చదువుదామనుకున్న ధర్మమూర్తికి మళ్ళా పెద్ద అడ్డుపడింది అనుకోకుండా. సుజాత తన పెళ్లి శుభలేఖ తండ్రికి అందించింది ఒక రోజున. రేపు పెళ్లి. నారాయణరావు నిర్ఘాంతపోయాడు. ఎవరి పెళ్లి? ఎవరి సుజాత, ఎవరి రామశాస్త్రి? నా పెళ్ళే నాన్న. నీ పెళ్ళా? నాకు తెలియకుండానా? ఏమిటిదంతా? ఎవరి అబ్బాయి? నారాయణరావు కోపంగా అడిగాడు. కోపం కన్నా ఆశ్చర్యం ఆ గొంతులో. మీ అందరికీ చెప్దామనే అనుకున్నాం, కానీ అకస్మాత్తుగా అలా చేయాల్సి వచ్చింది. పెళ్లి అకస్మాత్తుగానే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రామశాస్త్రి ఢిల్లీలో పరీక్షకు కూర్చొని పాస్ అవటము, అక్కడ సెంట్రల్ సెక్రటేరియట్లో ఉద్యోగం దొరకడం వేగంగా జరిగిపోయాయి. జిల్లా పరిషత్ ఉద్యోగం రాజీనామా చేయడం తప్పనిసరైంది.
ఢిల్లీకి ప్రయాణం కట్టాలి. సుజాతని పిలిచాడు. ఇద్దరు ఏకాంతంగా పార్కులో కూర్చున్నారు. అప్పుడు తన ప్రపోజల్ చెప్పాడు. మనం పెళ్లి చేసుకోవడం వాయిదా పడితే మరింకా ఆ వాయిదా వాయిదాగానే ఉండిపోతుంది. ఎందరో ఎన్నో అడ్లు పెడతారు. నే వెళ్ళిపోయాక దూరం మనల్ని దూరం చేయొచ్చు. అందువల్ల నిన్ను రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లాడి నిన్ను నాతో ఢిల్లీ తీసుకుపోతాను. నువ్వు నన్ను పెళ్లాడుతున్నావు కాబట్టి నీకు ఉద్యోగం దొరకచ్చు అక్కడ. అందువల్ల నీ నిర్ణయం చెప్పు. సుజాత ఇంత వేగం ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు. ఏం చేయడం? ఎవరిని సంప్రదించడానికి తోచలేదు. ఎవరితో చెప్పినా దండోరా వేసి అబాసుపాలు చేస్తారు. ఎలానో రామశాస్త్రినే పెళ్లాడ నిశ్చయించుకుంది కాబట్టి ఎంత వేగం ఈ పరిస్థితిని ఎదుర్కొంటే అంత మంచిది. అందువల్ల సరే అంది. రామశాస్త్రి పెళ్లి శుభలేఖలు వెంటనే అచ్చు వేయించాడు. ఆ శుభలేఖ చదివిన నారాయణరావు ఆ శుభలేఖ తన కూతురు సుజాతదని నమ్మలేకపోయాడు. నీ పెళ్లి నువ్వే ఏర్పాటు చేసుకోవాల్సిన గతేం పట్టింది? నాకు చెప్పుంటే నేను ఏర్పాట్లు చేసి ఉండకపోదునా? ఇంతకీ అబ్బాయి ఎవరు? ఏం చేస్తున్నాడు? ఇంటి పేరు? అమ్మా నాన్న ఎవరు? వారికన్నా తెలుసా? ఆయన BA పాస్ అయ్యాడు. టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. ఢిల్లీలో మంచి జాబ్ వచ్చింది. పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళిపోవాలి. మరి ఎందుకు రహస్యం? ప్రేమించుకున్నారా? కాదు నాన్న. వాళ్ళ కులం వేరు. కులం వేరా? ఏ కులం? ఆయన హరిజనుడు. భయపడుతూ చెప్పింది సుజాత. మిన్ను విరిగి నేలపడింది. అటేడు తరాలు ఇటేడు తరాల తాత ముత్తాతల ఆత్మలు దయ్యాలు అక్కడికొచ్చి విలయ తాండవం చేశాయి. కొంప అంటుకుపోయినట్టు కేకలు పెడబొబ్బలు పెట్టాడు నారాయణరావు. అమ్మ ఏడ్చింది. ఆ గోల విని ఇరుగు పొరుగు వారు వచ్చి మూగారు. సంగతి తెలుసుకుని ముక్కు మీద వేలేసుకుని సుజాతని ఈ ఆపదలోంచి తప్పించాలని ప్రయత్నించారు. మున్ముందు రాబోయే కష్ట నష్టాల గురించి వివరించారు. చెల్లెళ్ల పెళ్లిళ్ళు ఎలాగవుతాయని అడిగారు. నీ తల్లిదండ్రులు ఎలా తలెత్తుకు తిరుగుతారు? సుజాత నోరు మూసుకు ఊరుకుంది. ఈ పెళ్లి జరిగితే తను ఉరి పోసుకుంటానని తల్లి చెప్పింది. ధర్మమూర్తికి అక్క నిర్ణయంలో తప్పు కనిపించకపోయినా ఈ వ్యవస్థలో మున్ముందు తన చెల్లెళ్ళకి సంబంధాలు వచ్చే అవకాశాలు తక్కువ అని తెలుసు. కుటుంబంలో ఒక వ్యక్తి తన భావి నిర్ణయించుకుంటే దాని ప్రభావం తక్కిన వారి మీద కూడా పట్టం బాధాకరమైన సంగతి అనిపించింది. గదిలో పెట్టి తలుపు వేస్తానని తండ్రి అన్నాడు. తల్లిదండ్రులకి చెప్పడం వల్ల ఇంత గొడవ జరుగుతుందని సుజాత ఊహించలేకపోయింది. తనని గదిలో ఉంచి తాళం వేస్తామనేసరికి భయం వేసింది. నేను అతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప మరెవరిని పెళ్లాడను. గాలివాన తగ్గాక నిశ్చయంగా చెప్పింది సుజాత. దాంతో మళ్ళా విరుచుకుపడ్డారు. ఏమిటి ఆ ప్రేమ? వాడి కులం ఏమిటి? వాళ్ళు మాంసం తింటారు. మాంసం కూర వండమంటే వండుతావా? మిమ్మల్నెవరూ పెళ్లిళ్ళకి పేరింటాలకి పిలవరు. ఒంటి పిల్లి రాకాసిలాగా బతుకు గడపాలి. మరెవరిని చేసుకోవా? వాణ్ణి చేసుకునే కన్నా పెళ్లి కాకుండా పడి ఉండటం నయం. అతన్ని పెళ్లి చేసుకున్నాక వారం తర్వాత ఢిల్లీ పోతాం. చెల్లెళ్ళకి నేను సంబంధాలు చూస్తాను. సుజాత హామీ ఇచ్చింది. మాల సంబంధాలా? మాకు ఆ కర్మ పట్టలేదు. అసలు ఈ పెళ్లి జరిగితే కదా. అంతవరకు ప్రయోగించకుండా ఉంచిన అస్త్రం ప్రయోగించక తప్పలేదు. అబద్ధమైన ఆ అస్త్రం ప్రయోగించాల్సి వచ్చింది. నాకు 3వ నెల తలదించుకు చెప్పింది. అందరి ముందు చెప్పింది. ఇరుగు పొరుగు వినేలా చెప్పింది. అంతే. పిడుగు పడ్డట్టు అందరూ మ్రాన్పడిపోయారు. ఒక్క అమ్మా నాన్నకే చెప్తే నమ్మరు. లేడీ డాక్టర్కి చూపి అబద్ధమని తెలుసుకుంటారు. అందరి ముందు చెప్పేస్తే అది అబద్ధమైనా నిజమే అని నమ్ముతారు. అది నిజం కాదని తర్వాత అన్నా వినరు. ఆ తలవంపుల కన్నా పెళ్ళే నయం అనుకుంటారు. అమ్మ ఏడుపు, నాన్న తిట్లు, శాపాలు. సుజాత భోజనం మానింది. వంశప్రతిష్ఠ చచ్చిపోయి దాని శవం ఇంట్లోంచి పోయినట్టు అందరూ విచారంలో మునిగిపోయారు. పెళ్లినాడు మిత్రులతో సహా రామశాస్త్రి టాక్సీలో వచ్చినప్పుడు సుజాతని ఎవరూ అడ్డు పెట్టలేదు. ఇరుగు పొరుగులు మూగి చౌద్యంగా చూశారు. పెళ్లి కూతురికి చేయాల్సిన అలంకరణలు చెయ్యలేదెవ్వరూ. ధర్మమూర్తి ముందు రోజున గవర్రాజ బట్టల కొట్టు నుంచి అక్క కోసం చీరలు, జాకెట్ బట్టలు అరువు తెచ్చాడు. పెళ్లికి తల్లిదండ్రులు వెళ్ళలేదు. ధర్మమూర్తి, సూర్యముఖి వెళ్లారు. రిజిస్టర్ ఆఫీసులో తంతు ముగిశాక స్కూల్ ఆవరణలో అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. ఊళ్ళోని కొందరు పెద్దలు వచ్చారు. ఆదర్శ వివాహమని అభినందించారు. పెళ్లి తర్వాత భర్తతో సుజాత ఇంటికి వచ్చింది. కాని ఇంటి తలుపులు మూయబడ్డాయి. ధర్మమూర్తి చెప్పినా తండ్రి వినలేదు. ఇదిలా జరుగుతుందని ఊహించిన రామశాస్త్రి, పద మన ఇంటికి అన్నాడు భార్యతో.
అదే టాక్సీలో అత్తారింటికి వెళ్ళిపోయింది సుజాత. ఆమె పెట్టే పేడ, బట్టలు సాయంత్రం ధర్మమూర్తి తీసుకెళ్లి ఇచ్చాడు. రామశాస్త్రి చెయ్యి పట్టుకొని కన్నీరు పెట్టుకుని అన్నాడు, బావగారు, ఇంకా అక్క భారం మీదే. జరగాల్సిన వేడుకలు జరపలేకపోయాం. అవేమీ మనసులో పెట్టుకోకండి. అబ్బే, ఇవేమీ లెక్క చేయకూడదై ధరం. ఇదింకా ప్రారంభం. ఇప్పుడే బెదిరిపోతే జీవితమంతా ముందుంది. ఎలా నడుస్తుంది? నువ్వేం దిగులు పెట్టుకోకు. మీ అక్కకి ఏ ఇబ్బంది ఉండదు. నేను శాకాహారినే. వచ్చే వారం ఎలానో ఢిల్లీ వెళ్ళిపోతాం. అక్కడ ఎవరూ పట్టించుకోరు అన్నాడు రామశాస్త్రి. వారం తర్వాత సుజాత, రామశాస్త్రి ఢిల్లీ వెళ్ళిపోయారు. ధర్మమూర్తి ఎంఏ చదవటం అన్న ప్రశ్న మరి ఉదయించలేదు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నారాయణరావు పనిచేసే ఆఫీసులో టెంపరరీ ఉద్యోగం దొరికే అవకాశం లభించింది ధర్మమూర్తికి. నారాయణరావు మున్సిపాలిటీలో క్లర్కు. మున్సిపల్ ఎలక్షన్లు జరగనున్నాయి కాబట్టి ఓటర్ల లిస్టులు అవి తయారు చేయడానికి తదితర పనులకి 2 టెంపరరీ గుమాస్తాల పోస్టులు మంజూరయ్యాయి. జీతం ఇప్పుడు దొరకదు. మున్సిపాలిటీ పరిస్థితి బాగుపడ్డాక దొరకచ్చు. ఈ జీతం లేని ఉద్యోగానికి ఎన్నో రికమెండేషన్లు. ముందు అడుగు పెడితే తర్వాత స్థిరపడవచ్చునన్న నమ్మకం తండ్రి పలుకుబడి మీద దొరికింది. ధర్మమూర్తి చేరిపోయాడు. వేయడం ఒకందకు ఇచ్చిన పని మరొకటి. ఇన్నాళ్ళు నిలవ ఉండిపోయిన బండ చాకిరి ధర్మమూర్తి నెత్తిన వేశారు. ఎవరెవరు ఎంతెంత పన్నులు బాకీ ఉన్నారో పట్టిక తయారు చేయమన్నారు. ఒక రికార్డు దొరకదు. ఉదయం 8కి పోతే మధ్యాహ్నం తిండికో గంట విరామం, రాత్రి 8 వరకు పని. నువ్వింకా కుర్రాడివి, నీకు ఆఫీసు సమయం వర్తించదు. పొద్దున్నే వచ్చేయి, చౌకీదారు తలుపులు తెరుస్తాడు. ఇంకా మంచిది, తాళం నీ దగ్గరే ఉంచుకో అన్నాడు హెడ్ క్లర్క్ విశ్వనాథం ముసలి మీసాలు రుద్దుకుంటూ. కాఫీ, టీ, టిఫెను ఎవరెవరో పంపగా టేబుల్ దగ్గరకు వచ్చేవి. ఎందుకురా ధర మా విధవ నౌకరి? ఐఏఎస్కి కట్టరా, ఖర్చంతా నేను పెట్టుకుంటాను అన్నాడు జగ్గారావు. ఒరే జగ్గు, ఎవడో అనలేదు రాజు కొడుకు రాజు, నౌకరు కొడుకు నౌకరు అని. ఎప్పుడో. మంత్రి కొడుకు మంత్రి, వ్యాపారి కొడుకు వ్యాపారి, గుమాస్తా కొడుకు గుమాస్తా నిస్పృహగా అన్నాడు ధర్మమూర్తి. అలా అంటే పనికి రాదురా. మా వ్యాపారంలో చూడు, ఎవరో పోటీకి వచ్చాడని మేం తప్పుకోం కదా. మేం వాడితో పోటీలో నిలబడతాం. ఎకనామిక్స్ వాడివి, నీకు నేను వేరే చెప్పాలా? 3 నాళ్ళ ముచ్చటైనా 3 ఏళ్ల పని లాగారు ధర్మమూర్తి దగ్గర నుంచి ఆఫీసులో. నీ దస్తూరి ముత్యాలు ఏది? ఈ రిజిస్టర్ నింపు, ఆ రిటర్న్ రాసిపెట్టు. ఇంకా కుర్రాడివి, నేర్చుకోవాలి, కష్టపడాలి, అప్పుడే పైకొస్తావు. ఇలా మాటలతో కడుపు నింపి పని రాబెట్టారు. ధర్మమూర్తికి ఆ వాతావరణం పడలేదు. అక్కడ సంకుచితత్వంలో ఊపిరి ఆడలేదు. ఎలా వచ్చిన ఉద్యోగం అలానే పోయింది. మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ టెంపరరీ పోస్టులు ఎత్తేశారు. 1 నెల జీతం ఎలాగైతేనే మిచ్చారు. అందులో 10 రూపాయలు టీ పార్టీకని పుచ్చుకున్నారు. ధర్మమూర్తి 40 ఉంచుకొని మిగిలింది నాన్నకిచ్చాడు. పోన్లే, పీడా పోయింది. నువ్వు ఆ గుమాస్తా అవడం నేను ఊహించుకోలేను అంది సూర్యముఖి. ఆ 40లోనూ 20 ఖర్చు పెట్టారిద్దరూ ఆ రోజు. క్లాసులు ఎగవేసి మ్యాట్నీకి వచ్చింది సూర్యముఖి. క్లాసుగా ఉన్న సినిమా హాల్లో ఖరీదైన టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చున్నారిద్దరూ. పిక్చర్ ఫ్లాపు. హాల్ అంతా ఖాళీగా ఉంది 4వ వారానికే. అందువల్ల ఇద్దరు హాయిగా కబుర్లు చెప్పుకునేందుకు అనువైన చోటు. ధర్మమూర్తి మరి కాలేజీలో చదవడం లేదు కాబట్టి ఇద్దరూ కలుసుకునేందుకు అనువైన చోటు లేకపోయింది. అక్కడైతే రోజు లైబ్రరీలో మీట్ అయ్యేవారు. ధరం, ఈ జీవితమే హాయి కదూ. ఉద్యోగాలు, ఇల్లు, సంసారం, ఆ బాధరేషన్ ఉండదు. అదొక బంధం. మనం ఇద్దరం ఆ బంధంలోకి పోదామని చూస్తున్నాంగా. నీ ధోరణి చూస్తే నీకు సంసారం చేసే ఉద్దేశం ఉన్నట్టే కనిపించదు అంది అతడి చేతిని తన చెక్కిలి కానించుకొని. ఎందుకు లేదు? ఈ క్షణం నాకో నౌకరీ దొరకని. నీ భర్త పోస్టు నేను నింపుతాను. నా భార్య పోస్టు నువ్వు నింపుదువు గాని. జాబ్ దొరకడం మాట మర్చిపో. మనం ఇద్దరం ఒకరికొకరు అన్న ముద్ర పడిపోయింది కదా. అమ్మా నాన్నలు ఒప్పేసుకున్నట్టే కదా. మనం మరి భార్యాభర్తలుగా ఎందుకుండరాదు? అనధికార రీత్యా అతడి మీదికి వాలి అంది. దీంతోనైనా నువ్వు నన్ను గంగలో ముంచు. ధర్మమూర్తివి, దుశ్శాసనుడివి కావు. నీ మాటల్లోనే జవాబు ఉంది. నేను ధర్మమూర్తిని, దుశ్శాసుడిని కాను. తెర వెనుక వ్యవహారాలు నాకిష్టం లేదు. నీకు పుస్తే కట్టేస్తే నిన్ను తీసుకుపోవడమే. సినిమా వదిలాక హోటల్కి వెళ్ళి స్వీట్లు హాట్లు తిన్నారు.
తర్వాత అతడు ఆమెను ఒక బట్టల షాప్కి తీసుకెళ్లాడు. సూరి, ఒక మంచి చీర నీకు కొంటాను. ఎందుకో డబ్బు కోసం వర్రీ అవ్వకు. అంత డబ్బు ఎక్కడిది? సూర్యముఖి అడిగింది. టేబుల్ టెన్నిస్ స్టేట్ ఛాంపియన్ అయినప్పుడు వచ్చిన దానిలోంచి నీకో బహుమతి కొందామని ఉంచాను. సూర్యముఖి మనసు ఆనందంతో నిండింది. వద్దు తరం, ఆ డబ్బు నీకెంతో అవసరం. నీ కాంపిటీషన్ పరీక్షలకి పనికిరాదు. నువ్వు చీర ఎంచుకోవాల్సిందే. నువ్వు నాకు ఇవాళ కొన్న చీర ఒకేసారి కట్టుకొని జ్ఞాపక చిహ్నంగా దాచుకుంటాను. అందువల్ల 25 రూపాయలిచ్చి నేత చీర కొను చాలు. అదే 1000 రూపాయల జరీ చీర అనుకుంటాను. ధర్మమూర్తి ఒప్పుకోలేదు. 70 రూపాయల బిల్లు చెల్లించాడు. జరీ అంచున్న కుంకుమ రంగు చీర కొన్నాడు. నువ్వు ఇప్పుడే ఈ చీర కట్టుకోవాలి. ఈ బజార్లోనా? ఇంటికెళ్ళి చీర మార్చుకురా. కొండ మీదకి వెళ్దాం. నువ్వెక్కడుంటావు? మెట్ల దగ్గర. పోనీ ఏదన్నా హోటల్కి పదా, అక్కడ చీర మార్చుకుంటాను. ఇంకేమన్నా ఉందా? ఆ హోటల్ వాడు నువ్వొక కంపెనీ చిలుక అనుకుంటాడు. అనుకోని, నాకేం బాధలేదు. నీకు నీ పరువు గురించి భయమా? అడిగింది. ఐ డోంట్ కేర్ సూరి. హోటల్ వాడికది రొటీను. వాడు నన్ను చూడడు, నిన్ను గమనిస్తాడు. నువ్వే కంపెనీ మనిషివని నీ ధర ఎంతో కూపి తీయబోతాడు. మనసు నిర్మలంగా ఉన్నందుకు నాకేం భయం లేదు. నువ్వు నా పక్కనుండగా నన్నెవ్వరేమన్నా నేను లక్ష్యం చెయ్యను. గుడిమెట్ల దగ్గరుండు. నిమిషంలో వచ్చేస్తాను ఇంటికెళ్ళి. నిమిషంలో రాలేదు కానీ 20 నిమిషాల్లో వచ్చింది. ఎర్ర రంగు చీరతో ఆమె వచ్చేసరికి అస్తమిస్తున్న సూర్యుడే దిగినట్టయింది. ఎలా ఉన్నాను? అడిగింది ఆమె. నా భావాలకే మాటలొస్తే ఓ శతకం చెబుదును. నువ్వు కొనిచ్చావని మా వాళ్ళకి చెప్తే అబ్బాయి దారిలోకి వస్తున్నాడని ఆనందించారు. కొబ్బరికాయ, పసుపు, కుంకం, ఊదొత్తులు, కర్పూరం పువ్వులు ఇవన్నీ ఓ బుట్టలో పెట్టి ఇచ్చింది ఒక ఆమె. వీధి పొడుగున ఈ సరంజామాల అమ్మకానికి పెట్టుకొని కూర్చున్న ముత్తైదువులే. పెద్ద పెద్ద కలికం బుట్టు నుదుట మెరవగా. కనకదుర్గ ధర్మమా అని ఓ 100 మంది ఆడాళ్ళకి పని దొరుకుతోంది. నేను ఒక దుకాణం పెట్టు కూర్చుందినా ఇక్కడ? సూర్యముఖి అడిగింది. దేవుడి పేరు మీద ప్రపంచంలో ఎందరికో పనులు దొరుకుతున్నాయి. విదేశాల్లో ప్రతి పల్లెలో కూడా చర్చి ఉంటుంది, లేదా మసీదు ఉంటుంది. ఆ ఆలయాన్ని చూడటానికి కొందరు మనుషులు, వారిని ఆ మతమే పోషిస్తుంది. ఇంకా మత గ్రంథాల ప్రచురణ తీసుకో. ఎన్నో అచ్చి పనివాళ్ళు, అమ్మకందారులు. మన ఆలయాలు తీసుకో. పెద్ద ఆలయాల్లో పూజారి ఫుల్ టైం జాబు, లేనప్పుడు పార్ట్ టైం జాబు. ఇంకా మన దేవాలయాల ముందు ముష్టివాళ్ళు, దేవుడి పేరు ధర్మం చేయమంటూ. ఇంకా మిషనరీ స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వాటికి పనివారు. దేవుడు మానవ సృష్టా? ఆమె ప్రశ్నించింది. దేవుడు ఉన్నాడు అని అన్నదెవరు? పశువా, చెట్ట, క్రిమికీటకాల? కాదు, మనిషి అన్నాడు. మనిషిని తప్పిస్తే తక్కిన జీవరాశులు దేవుణ్ణి ధ్యానిస్తున్నాయా, ప్రార్థిస్తున్నాయా? ప్రపంచంలోని జీవరాశుల్లో మనిషి చాలా తక్కువ శాతం. చీమలు, దోమలు, పులుగులు కూడా జీవులే. వాటిని మనం అడగాలి, మీకు దేవుడున్నాడా అని. ఇది మానవ మేధస్సు యొక్క కల్పితం అని తెలుస్తోంది కదా. జంతువులేం జవాబిస్తాయి ధరం? పశుపక్షాదులు ఒక నిర్ణీత పథంలో బతుకులు లాగిస్తాయి. వాటికి కష్టసుఖాలుంటాయి. ఫిర్యాదు చేయకుండా బతుకు గడిపేస్తాయి. చావును తప్పించుకొని బతుకు నిలుపుకుందామని చూస్తాయి. ఆహారం కోసం తాపత్రయపడతాయి. మనిషే చిత్రమైన జంతువు. అతడిలో ఉండే మేధస్సు అండపిండ బ్రహ్మాండాన్ని అమ్మేస్తుంది, కొనేస్తుంది. ఒక మనిషికి మరో మనిషికి శారీరక క్రియల్లో తప్ప ఆలోచనల్లో ఏకత ఉండదు. స్వార్థం అతడి ఆయువు పట్టు. అందువల్ల సామరస్యం కోసం, ఏకత కోసం దేవుడన్న ఒక శక్తిని పుట్టించాల్సి వచ్చింది. ధర్మమూర్తి చెప్పాడు. నువ్వెన్నను, నాకు దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది, సూర్యముఖి అంది. ప్రతి నమ్మకం స్వార్థపూరితమే సూరి. దెయ్యాన్ని ఎందుకు నమ్మవు? దెయ్యం కీడు చేస్తుందని నమ్మకం. దేవుడు మేలు చేస్తాడని నమ్మకం. పూర్వజన్మలని ఎందుకు నమ్ముతావు? బతుకంటే ఉండే తీపి వల్ల. ఈ బతుకు తర్వాత మరో బ్రతుకుంది, పర్వాలేదన్న నమ్మకం నిబ్బరాన్నిస్తుంది. పాపపుణ్యాలని ఎందుకు నమ్ముతారు? ఆ మాటలతో మానవ ప్రవర్తనని అదుపులో పెట్టొచ్చు కాబట్టి. దొంగ మనిషి యొక్క మంచితనం మీద నమ్మకం పెట్టుకుంటాడు. అందరూ దొంగలైతే తన బ్రతికేం గాను? ఇంకా మతాధికారులు, సన్యాసులు, బాబాలు ప్రపంచం నిండా పాపాత్ములని, దుఃఖాన్ని, చీకటిని చూస్తారు. ఎవరు కూడా మీరు పాపులు కారు, మీరు ఏ దుఃఖంలో లేరు,
మీరిప్పుడు బతుకుతున్న బ్రతికే స్వర్గం అని అనరు. పాతివ్రత్యం మీద నమ్మకం పెట్టుకునేందుకు ముష్టివాడు ధనవంతుల వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకుంటాడు. ఈ నమ్మకాలన్నీ అందువల్ల స్వార్థపూరితమైనవే. ఇద్దరు కొండెక్కారు. దేవతకి మొక్కారు. సూర్యముఖి కొబ్బరికాయ కొట్టింది, కుంకుమ పెట్టుకుంది. మరికొంత పైకి వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చున్నారిద్దరు. చీకటి పడుతోంది. ఇద్దరు ఒకరి పక్క ఒకరు కూర్చున్నారు. ఆమెని పొదివి పట్టుకోగా తలని అతడి భుజానికి ఆంచింది. ధరం, ఓ వస్తువు వెంటనే స్వంతం చేసుకోలేనప్పుడు ముందుగా కొంత డబ్బిచ్చి రిజర్వ్ చేసుకుంటాం కదూ? అవును, నువ్వు నన్ను వెంటనే పెళ్లి చేసుకోలేనంటున్నావు. కానీ అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకోవచ్చు. నువ్వు నాకు రిజర్వ్ అయిపోయే ఉన్నావు. నోటి మాటలతో మాత్రం. మరెలా అవ్వాలి? ఈ క్షణాలు మన జీవితంలో మళ్ళీ వస్తాయా ధరం? ఆ మాటలంటూ అతడి ఒడిలోకి జారిందామె. అతడు ఆమె కళ్ళలోకి చూశాడు మస్క వెలుగులో. ధరం, ఒక్కసారి నన్ను ముద్దు పెట్టుకోవు? ఆర్తిగా అడిగింది. ఆమె పెదవులు తేలికగా ముద్దు పెట్టుకోగా ఆమె అతన్ని పెనవేసుకుని అతన్ని కాంక్షతో ముద్దు పెట్టుకుంది. ఇంకా ఆపు సూరి, మనం హద్దు మీరొద్దు. శారీరకంగా కోరికలకు హద్దులుండవు. మనిద్దరం భార్యాభర్తలయ్యాక వివాహ వ్యవస్థ మీద అంత నమ్మకం పెట్టుకున్నావా ధరం? అలా కాదు సూరి, కోరికలు అణుచుకోవడం వల్ల మనిద్దరి మధ్య ప్రేమ బంధం గట్టిపడుతుంది. పెళ్ళయ్యాక కోరికలు తీర్చుకోవడం వల్ల ప్రేమ వృద్ధి పొందుతుంది. ఏమిటో నీ వెర్రిమొర్రి భావాలు. అతడి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని తన పెదవుల్ని అతడి పెదవులతో బంధించింది. అంతగా భయపడిపోకు ధరం, ఈ క్షణాలు నిజమైనవి. వర్తమానంలోనే బ్రతుకుతుంది. నిజమా సూరి? నిజం ధరం. శిరీషమూర్తి తండ్రి అకస్మాత్తుగా గుండె జబ్బుతో చనిపోయాడన్న సంగతి ధర్మమూర్తికి వెంటనే తెలీదు. 2 నెలల తర్వాత శిరీష్ ఉత్తరం రాశాడు. నీకు ఈ వార్త తెలియజేసి నీకు బాధని కలిగించడం ఇష్టం లేక వెంటనే రాయలేదు. నాన్నగారు పోయి 2 నెలలైంది. ఇంకా సంసారం నా మీద బరువు మోపింది. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఫలితం లేదు. మాకే ఆస్తి లేదు. నాన్న అప్పులే మిగిల్చారు. రెక్కాడితే గాని డొక్కాడదు. నాన్నగారు పనిచేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీలో కూడా దొరికే ఆశ తక్కువ. ధర్మమూర్తి ఎంతో విచారిస్తూ ఉత్తరం రాశాడు. వెళ్ళాలనుకున్నాడు కానీ డబ్బు కుదరలేదు. ఈ ప్రపంచంలో కష్టాలు చాలా మందికి, సుఖాలు అతి కొద్ది మందికి పంచబడతాయా అనిపించింది ధర్మమూర్తికి. జగ్గారావు అతని తండ్రి గవర్రాజు డబ్బు లేక ఏనాడు ఇబ్బందులు పడలేదు. గవర్రాజు డబ్బు ఆర్జించడానికి శ్రమపడి ఉండొచ్చు. మనిషి కష్టసుఖాలకు మూలం ధనమే అవుతోంది. కొందరికి తరగని డబ్బు, ఇంకొందరికి నిత్యావసరాల కన్నా చాలని డబ్బు. ఇది సాధారణ విషయం. ఎంత ఎక్కువ మందికి తిండి, బట్ట, వస్తు సంపద ఉంటే అంత ధనిక దేశం. ఎంత ఎక్కువ మందికి ఇవి లేకపోతే అది దరిద్ర దేశం. దరిద్ర దేశాల్లోనూ ధనికులున్నారు, ధనిక దేశాల్లోనూ దరిద్రులున్నారు. డబ్బు, వస్తువులు నిల్వ ఉంచుకుందుకు ఎవరికి హక్కు లేదంటే స్వార్థం చాలా తగ్గిపోతుంది. కానీ మన పురాణాలు, ఇతిహాసాలు, రాజకీయాలు ధనవంతుడికే నివాళులు పడుతున్నాయి. డబ్బే సుఖాలని, శక్తులని ఇస్తోంది. ఇదొక విష వలయం. ఈ విషయ వలయంలోంచి విముక్తి ఈ దేశానికి ఎప్పుడు? ఇటువంటి ఆలోచనలు ధర్మమూర్తి మనసుని కలవరపెట్టాయి. శిరీష్కి ఎన్నో సంగతులు రాశాడు. ఆఖరికి బాలని అడిగినట్టు గోపిక ఆశీస్సులు తెలియజేస్తూ ముగించాడు. ధర్మమూర్తి నుంచి వచ్చిన ఉత్తరాన్ని చదివి కొంత ఊరట పడ్డాడు శిరీష్. ఎందుకు రాశావన్నయ్య ఉత్తరం? బాల అడిగింది. ఎవరు రాశారన్నయ్య ఉత్తరం? బాల అడిగింది. మీ మాస్టారు. ఏది నాకియ్యి? ఆత్రంగా అందుకుంది. ఉత్తరం అంతా చదివి ఎంతో నిరుత్సాహపడి టేబుల్ మీద పడేసింది. బాలని అడిగానని చెప్పవలను అని రాశారు. ఏం అడిగానని చెప్పమన్నారు? కోపంతో ఒళ్ళు మండిపోయింది. మాస్టారు వచ్చి వెళ్ళి 7 దగ్గర అవుతోంది. అతడు వెళ్ళాక ఎన్నోసార్లు అనుకుంది బాల అతనికి మనసులోనే ఎన్నో సంగతులు తెలియజేస్తూ ఉత్తరం రాద్దామని. కాని ఆ ఉత్తరం చదివి తనని చులకన చేసి ఆ ఉత్తరాన్ని చెత్తకుండీలో పారేస్తాడని ఆమెకు అనుమానం వచ్చింది. తన గదిలోకెళ్ళి పెట్టె అడుగున దాచుకున్న ధర్మమూర్తి ఫోటో తీసింది బాల. ఆ ఫోటోతో పాటు మరొక అమ్మాయి ఫోటో కూడా ఉంది. ఆ 2 ధర్మమూర్తి పర్సులోంచి అతడికి తెలియకుండా తీసి దాచేసింది ఆనాడు.
ఆ అమ్మాయి ఫోటో వెనుక ఉంది. ప్రేమతో నీ సూర్యముఖి. ఆ ఫోటోని చూసినప్పుడల్లా కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. అవును, ఈ ఆడది తనకన్నా నిజంగా అందమైనదే. మాస్టారు ఈ అమ్మాయిని ప్రేమించారంటే ఆశ్చర్యం ఏముంది? కాని ఆ రోజు నుంచి ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించింది వారిద్దరి మధ్య ఎలాగోలాగా ఎడబాటు కలగజేయమని. అతడింకా ఆమెను ప్రేమిస్తున్నాడా? ఎలా తెలుస్తుంది? అతడు బిఏ పాస్ అయ్యాడని అన్న చెప్పగా తెలుసుకుంది. అన్న 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. ఆయన 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. చదువు మానేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఉంది. తను ఎంత వేగం ఎదిగిపోతే అంత బావున్నో. తనకిప్పుడు 14 దాటింది. 10వ క్లాస్కి వచ్చింది. ఈ ఏడు పాస్ అయిపోగానే కాలేజీలో చేరాలి. తను బిఏ పాస్ అవ్వాలి. అంతవరకు మాస్టారు ఆ అమ్మాయిని పెళ్లాడకుండా ఉంటాడా? అన్నయ్య, మాస్టారు ఈ ఏడు ఆటల పోటీలకి రారా? తర్వాత అడిగింది. ఈ ఏడు పోటీలు విశాఖలో అవుతున్నాయి బాలా, అక్కడికి వెళ్తాడు. అదొక పెద్ద అఘాతంలా తగిలింది. మాస్టార్ని ఓసారి చూసి ఎన్నో సంగతులు మాట్లాడాలి. కాని ఎలా? వారం రోజుల తర్వాత శిరీష్ అన్నాడు. అమ్మా, నేను ఓసారి విజయవాడ వెళ్ళి ధరంని చూసొస్తాను. అతడేం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుస్తుంది. వెళ్ళు నాయనా, నీకు కాస్త మనస్సు నిమ్మలిస్తుంది, తల్లి అంది. తండ్రి పనిచేసే మోటార్ కంపెనీ వాళ్ళ లారీలో ఓనాడు శిరీష్ విజయవాడ చేరుకున్నాడు. బాల తను కూడా వెళ్తానని మారాన్ చేసింది. ఏడ్చింది, మొత్తుకుంది. అని శిరీష్ ఒప్పుకోలేదు. నాకే ఖర్చుకి డబ్బులు లేవు, నీకెక్కడ తేను? నేనెక్కడో తిని తిరిగేస్తాను, నిన్నెక్కడ ఉంచను అని కొట్టి పారేశాడు. విజయవాడలో వారం రోజులు గడిపాడు శిరీష్. ధర్మమూర్తి ఇంటే బస చేశాడు. శిరీష్ వచ్చినందుకు ధర్మమూర్తి ఎంతో సంబరపడ్డాడు. ఇద్దరికీ పని లేదు, కావలసినంత తీరుబాటు. విజయవాడ రోడ్లన్నీ చుట్టబెట్టారు. పాత స్నేహితుల్ని పునః పరిచయం చేసుకున్నారు. శిరీష్ ముందు ముందు ఏం చేయాలా అని ఇద్దరూ చర్చించారు. కాంపిటీషన్ పరీక్షలకు కట్టమని అందరూ ఒత్తిడి చేస్తున్నారు నన్ను, ధర్మమూర్తి అన్నాడు. నీకా ఓపిక తెలివితేటలు ఉన్నాయి, కానీ నాకు లేవు. టైం ఉండాలి. ఎవరో ఒకరు తిండి పెట్టే వాళ్ళుండాలి సంసారానికి. ఇవన్నీ నాకు లేవు. నాకు వెంటనే కావాల్సింది జాబు, శిరీష్ నిదానంగా అన్నాడు. శిరీష్, మనిషి ఉద్యోగం చేయడానికే పుట్టాడా? మానవ జన్మకి ప్రయోజనం ఏమిటి? మానవ మేధస్సు ఉపయోగం ఏమిటి? మనిషి ఒక జీవి, అన్ని జీవాల్లాగే. జీవం ఉంది కాబట్టి ఆకలి ఉంటుంది, బాధ ఉంటుంది. ఆకలి నివారణకు తిండి కోసం తాపత్రయం, బాధల నివారణకు సుఖం కోసం తాపత్రయం, అందుకోసం డబ్బు కోసం ఉద్యోగం. నువ్వు చాలా సులభంగా తేల్చేశావు, కానీ అది అంత సరైన జవాబు కాదు. ఈ సృష్టిలో, విశ్వంలో ప్రతి ప్రాణికి, వస్తువుకి ప్రయోజనం ఉంటుందా, ఉండదా? ఎన్నో కోట్ల నక్షత్రాలున్నాయి. ఎన్నో నాగరికతలు మరో చోట ఉండొచ్చు. వీటికి ప్రయోజనం లేదా? శిరీష్ నవ్వాడు నిర్వేదంగా. ధరం, ప్రయోజనం ఉందంటే ఉంది, లేదంటే లేదు. మతాల వాళ్ళని అడిగితే మానవ జీవితం మోక్ష సాధనకే అంటారు. అందుకోసం మనిషి జన్మ ఎందుకెత్తాలి? నీ మోక్ష సాధన తక్కిన జీవరాశికి ఏ విధంగా పనికొచ్చింది? ఎన్ని పెద్ద కబుర్లు చెప్పు, ఎన్ని ఫిలాసఫీలు చెప్పు. ప్లాటోని అర్థం చేసుకున్నా, శంకర భాష్యం ఔపోసన పట్టిన ఆఖరికి ప్రతివాడు తిండి తినక మానడు, నిద్రపోక మానడు, సంగమించక మానడు, చావక మానడు. చచ్చాక అందరినీ కాల్చి పారేయడం కానీ పాతేయడం కానీ చేస్తారు. అయితే బతికినన్నాళ్ళు ఒక పద్ధతిలో బతకడానికే సూక్తులు, వేదాంతాలు, మతాలు పనికొస్తాయి. ఎన్ని తక్కువ కోరికలతో, ఎంత తక్కువ హింసతో, ఎంత నిశ్చింతగా, శాంతిమయంగా లోకానికి మంచి చేస్తూ బతకొచ్చో ఆ విధంగా మనిషిని కండిషన్ చేయడానికే అన్ని వేదాంతాలును. మానవ జన్మకు ప్రయోజనం వేరు. ఈగ, దోమ జన్మకు ఎంత ప్రయోజనం, అంతే మనిషి ప్రయోజనమునా? శిరీష్, నువ్వు ఎంతో నిరాశవాదివి అయిపోయావు. కాదు ధరం, ప్రతి జీవి హింసిస్తే గాని బతకలేదు. ప్రతి ప్రాణి జలగల, నల్లిలా, పారసైటే. పులి తక్కిన జంతువుల్ని తిని బతుకుతుంది. మేక ఆకుల్ని తిని బతుకుతుంది. మనిషి మేకని, ఆకుల్ని రెండింటినీ తింటాడు. తోటి మానవుడిని తింటాడు. చెట్టుకు పట్టిన చీడపురుగు చెట్టునంతా తినేసినట్టు మనిషి భూమి అనే చెట్టుకు పట్టిన చీడపురుగు. తక్కిన జీవులకే జ్ఞానం కలిగితే అవన్నీ ఏకమై ముందు మనిషిని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసి భూమిని రక్షించుకుంటాయి.
సూర్యముఖితో ఈ మాటలను సూర్యముఖిని పరిచయం చేశాడు శిరీష్కి అతడు. వచ్చిన రోజు సాయంత్రమే. ధరం మీ గురించి చెప్పగా విని విసుగొచ్చింది. మీ మిత్రుడిని చూపరాదా మహానుభావ అంటే, ఈ వేసంగికి తప్పక వస్తాడు అన్న మాటలే కాని మీరు రావడం జరగలేదు. సూర్యముఖి శిరీష్ని పరీక్షగా చూస్తూ అంది. మీరు మీ గురించి తక్కువ చెప్పాడా మావాడు నాతో? కిందటిసారి హైదరాబాద్ వచ్చాడన్న మాటే గాని 24 గంటలు మీ నామస్మరణే. మిమ్మల్ని చూశాక మావాడు ఎందుకు అలా తయారయ్యాడో అర్థమైంది. శిరీష్ సూర్యముఖి అందానికి ఆశ్చర్యపోతూ అన్నాడు. ముగ్గురు ఓ హోటల్లో టిఫిన్ చేసి బ్యారేజ్ వైపు షికారుగా నడిచి వెళ్లారు. అంటే అంత పబ్లిసిటీ ఇచ్చాడాయన? మగాళ్ళంతా అంతేలేండి. ఓ అమ్మాయి ఎవరన్నా నువ్వంటే నీకిష్టం అన్నదనుకోండి, ఊరంతా దండోరా వేసుకొస్తారు. పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఊరంతా చెప్పుకోవా నువ్వు? ఓ ఆడదాన్ని మగాడు ప్రేమించి ఆ ఆడది అతన్ని తిరిగి ప్రేమిస్తే అది దాచుకోగలరా దగ్గర స్నేహితులకు చెప్పకుండా? ధర్మమూర్తి అడిగాడు. వాడు చెప్పకుండానే నేను గ్రహించేశానులేండి. మగాడు కాని ఆడది కాని ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమ భావం ముఖం అంతా 1000 వోల్టుల బల్బులాగా వెలుగుతో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసినా మీకున్న అందాన్ని రెండింతలు చేసేది మీకు మా వాడి మీద ఉన్న ప్రేమేనని నాకు తెలిసిపోతుంది. కొత్త వారెవరన్నా మిమ్మల్ని చూస్తే ఆపేసి, అమ్మాయి గారు ప్రేమలో కాని పడ్డారా అని అడిగేస్తారు. శిరీష్ అన్నాడు. అంత ట్రాన్స్పరెంట్ అనా మనసు? కొందరి మనసు విప్పిన పుస్తకం అన్నాడు శిరీష్. ఆ భాష అర్థం అవ్వాలి కదా. మనిషి అయితేనే చాలు, ఒకటే భాష. మీరింకా ఆ స్థితిలో పడలేదా? సూర్యముఖి అడిగింది. అందరూ ధరం వంటి అదృష్టవంతులు కారు. నీకేం తక్కువైందిరా శిరీష్? హైదరాబాద్లో ఇన్నేళ్లున్నావు, కాలేజీ చదువు వెలగబెట్టావు, ఒక్క అమ్మాయినన్నా ప్రేమించలేకపోయావురా? ధర్మమూర్తి అన్నాడు. ఈ ప్రేమల్లో పడ్డానికి నాకు టైం ఎక్కడ్రా నాయనా? నాదా మొద్దు బుర్ర, చదువుతోనే సరిపోయే. అదిగాక కొందరి బతుకులంతే ఎడార్లా ఉంటాయి. మీరేమిటింత నిరాశావాదిగా ఉన్నారు? సూర్యముఖి అడిగింది. బతకటంలో పర్పస్ ఏమిటి అని అడుగుతున్నాడు మావాడు. సూర్యముఖి ఆలోచించింది. ఈ ప్రశ్న గౌతముడు వేశాడు. ఎందరో మహానుభావులు వేసుకున్నారు తమలో తాము. కొందరు సన్యాసులయ్యారు, కొందరు మతాలు స్థాపించారు. నాకేమనిపిస్తుందంటే, ఈ భూమి మీద జీవరాశుల్లో మనిషి ఒకడు. ఈ జీవజాలము లేని డెడ్ గ్రహాలు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఏమీ లేనప్పుడు ఏ ప్రశ్న లేదు. ఉన్నాం కాబట్టి మేధస్సు, మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్న వేసుకుంటున్నాం. మాటలు లేని జంతువులు, తదితర జీవులు ఈ ప్రశ్న అడగటం లేదు. టు బీ అంటే అస్తిత్వం. అదే బతుకు అర్థం. అస్తిత్వం లేనప్పుడు బతికే లేదు. అప్పుడు ఆ ప్రశ్నే లేదు. ఈ విశ్వంలో భూమి దాకా అతి చిన్న పాత్ర. ఆ పాత్ర నిర్వహిస్తున్నంత కాలం అది ఉంటుంది, లేనప్పుడు పోతుంది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ.